ఏమిటి? పేరెంటింగ్ కోసం కోచెస్ అవసరమా? రియల్లీ? వై? ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్య కథలతోనే పిల్లల మనసు రీచార్జ్ అయ్యేది. అప్పట్లో నాటకాలు, పాటలు, తోలుబొమ్మలాటలతో లైఫ్ లెసన్స్ ఉండేవి. మనది ఉమ్మడి కుటుంబాల కల్చర్. మన అన్న ఫీలింగ్‌తో ఎమోషనల్ సపోర్ట్, బాండింగ్ బాగా ఉండేది. అవి కాస్త న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ పెరిగిపోయింది, లోన్లీనెస్ పెరిగిపోయింది. అప్పట్లో ఆప్షన్స్, కంఫర్ట్స్ తక్కువే. కానీ అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆప్షన్స్, కంఫర్ట్స్ పెరిగిపోయాయి. కానీ అడ్జస్టింగ్ కాలేకపోతున్నారు. అప్పుడు పిల్లలతో ఆటపాటలతో తెలియకుండానే సోషల్ స్కిల్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు సంతోషమంతా స్క్రీన్‌లోనే. అరచేతిలోనే ప్రపంచం. టెక్నాలజీ స్కిల్స్ పెరిగాయి. పిల్లలిప్పుడు మితిమీరిన తెలివితేటలతో పుడుతున్నారు. అప్పట్లో, ఇప్పట్లో అవే ఎమోషన్సేగా. మరెందుకు డీల్ చేయలేకపోతున్నారు? అయితే ఇప్పుడు పేరెంట్స్‌కి, ఆ పిల్లలకి జనరేషన్ గ్యాప్ ఒకటైతే, చుట్టూ డిస్ట్రాక్షన్స్‌తో ఉన్న డిజిటల్ వరల్డ్ కూడా కారణమే. సో, ఏజ్‌తో సంబంధం లేకుండా థాట్ అటాక్స్ పెరిగి హార్ట్ అటాక్స్ తెచ్చుకుంటున్నారు. సో, ప్రాపర్ సైంటిఫిక్ స్ట్రాటజీస్‌తోనే ఎమోషనల్ వెల్‌నెస్ అనేది సాధ్యం. ఒప్పుకుంటారా?